అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలను చూసినట్లయితే ప్రధానంగా ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే మూడో రోజు ముంపులోనే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు, సీఎం చంద్రబాబు మంత్రుల పర్యవేక్షణ, పునరావాస శిబిరాలకు వేల మంది, ఇల్లు ఖాళీ చేసి ఓళ్లకు పయనం, బుడమేరు ఉధృతి తగ్గిన వేడని వరద, సింగనగర్ వరద ముంపు నుంచి బయటపడి పైవంతున మీదుగా సురక్షా ప్రాంతాలకు వెళుతున్న బాధితులు. హెలికాప్టర్లోంచి చూస్తే కష్టాలు ఎలా తెలుస్తాయి, అందుకే ప్రొక్లీన్పై వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పాడైన వాహనాలకు బీమా ఇప్పించేలా చూస్తాం, సర్టిఫికేట్లని 15 రోజుల్లో అందిస్తాం, రేపు సాయంత్రానికల్లా తాగునీటి సరఫరా, విలేకరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారులు పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. అందరూ సహాయక చర్యల్లోనే. ఇంచుమించు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యుత్ అధికారులు అయితేనేమి, విద్యుత్ కింది స్థాయి అధికారులు, లైన్మెన్లు అయితేమి, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా విజయవాడలోనే కేంద్రీకృతమై ఉన్నారు. అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆహార పొట్లాలు అందించడంలోనూ, నిత్యావసర వస్తువులు అందించడంలోనూ పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. సహాయ చర్యలను అందరినీ కలెక్టరేట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు సమీక్షిస్తున్నారు. ముమ్మరంగా జరుగుతున్నటువంటి సహాయ చర్యలు. ఇస్లాంపేటలో బాధిత మహిళలను పలకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2000 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసం. టోటల్గా ఈ తుఫాను వల్ల 2000 కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా ధ్వంసమైనని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఛిద్రమైన రోడ్లు, కాజ్వేలు, విజయవాడ సికింద్రాబాద్ మార్గంలో తిరగని రైళ్లు, మంగళ బుధవారాల్లో 196 రైళ్లు రద్దు. వరద నీటిలో మరణ మృదంగం. వేరువేరు ప్రాంతాల్లో ఒక్కరోజే 12 మృతదేహాలు లభ్యం. రెక్కలు కట్టుకోవాలిన ఆపద్బాంధవులు. వరద సహాయ చర్యల్లో డ్రోన్ల వినియోగం. 30 డ్రోన్ల ద్వారా అన్నార్తులకు ఆహారం చేరవేత. మరో 200 తెప్పించే ప్రయత్నం. ప్రకాశం బ్యారేజీ గేటు మరమ్మతులకు ముమ్మర ఏర్పాట్లు పరిశీలించిన నిపుణుడు కన్నయ్య నాయుడు. వారం రోజుల్లో కౌంటర్ వెయిట్ ఏర్పాటు. పడవల గేట్లను తాకడంపై సందేహాలు. విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం. వరద సాయం విరాళాలకు ప్రత్యేక డెస్క్. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలనుకునే దాతల కోసం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేసింది. దీనికి మార్క్ఫెడ్ ఎండి మేనేజర్ మనజీర్ జిలానీని ఇన్ఛార్జిగా నియమించారు. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన నెంబరు 7906796105. అంటే ఎవరైనా ఆహార పదార్థాలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ దానం చేయాలంటే ఆ నెంబర్కు సంప్రదించాలి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికి సంబంధించిన ఒక డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే డబ్బులు అమౌంట్ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఎస్బీఐ ఖాతా పేరు సిఎంఆర్ఎఫ్ ఖాతా నెంబర్ 3850807928, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 001884, బ్రాంచ్ ఏపీ సెక్రటరియట్ వెలగపూడి. యూనియన్ బ్యాంక్ ఖాతా పేరు సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతా నెంబర్ 11031001002939, ఐఎఫ్ఎస్ కోడ్ UBIN 08307998, బ్రాంచ్ ఏపీ సెక్రటరియట్ వెలగపూడి. ఎవరైనా డబ్బులు డొనేట్ చేయాలనుకునే వాళ్ళు ఈ నెంబర్లకి డైరెక్ట్ నేరుగా ఖాతాలలో వేయవచ్చు. చిత్రసీమ దాతృత్వం. వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు. 1 కోటి చొప్పున ప్రకటించిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు తెలుగు రాష్ట్రాల నుండి కలిపి 1 కోటి చొప్పున విరాళం ప్రకటించడం జరిగింది. తెలంగాణకు 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు. అదేవిధంగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ 50 లక్షలు ప్రకటించడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1 కోటి రూపాయల చెక్కును ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 15 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 15 లక్షలు అందించడం జరిగింది. అదేవిధంగా త్రివిక్రమ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు ప్రకటించిన విశ్వక్ సేన్, మరొక యువ నటుడు విశ్వక్ సేన్ ఏపీ తెలంగాణకు చెరో 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించడం జరిగింది. వెంకీ అట్లూరి 10 లక్షలు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 5 లక్షల చొప్పున విరాళాన్ని అందజేస్తున్నట్టు
అందజేస్తున్నట్టు యువ దర్శకుడు అట్లూరు వెంకీ చెప్పడం జరిగింది. యువ కథానాయిక అనన్య నాగల్లా ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి చెరో 2.5 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇంతవరకు విపత్తు నివారణ కేంద్రం దాదాపు 7,49,00,000 హెచ్చరిక సందేశాలు ప్రజలకు పంపించినట్లు విపత్తుల నివారణ కేంద్రం తెలియజేయడం జరిగింది. ఆయుష్ ఆసుపత్రుల విరాళం దాదాపు 50 లక్షలు. అదేవిధంగా విధిగా నారా భువనేశ్వరి 2 కోట్ల సాయం. 2 తెలుగు రాష్ట్రాలకు సరిగ్గా 1 కోటి చొప్పున నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున విరాళం ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రముఖ హీరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు 1 కోటి విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఈ విపత్తు నివారణకి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ వాళ్ళు ఇవ్వాల్సిన సహాయాన్ని ప్రకటిస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రికలో రోతరాతలు రాపిస్తూ అంటే ఈ విపత్తుకి బాధ్యత ఎవరు, చంద్రబాబు గారు దీనికి బాధ్యత వహించేది ఎవరంటే ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించవలసింది గత ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరిగేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేసి పూర్తిగా ప్రాజెక్టులను గాలికి వదిలేసి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు గత ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది. ఇది ప్రకృతి విపత్తు. దీనికి కారణం ఎవరు? ఈ ప్రకృతి విపత్తును ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 14 నుంచి 19లో నీరు చెట్టు కార్యక్రమం కింద కాలువల్లో పూడికి తీత, చెరువుల్లో పూడికి తీతను ప్రకటించడం జరిగింది. అవి చేసినటువంటి కాంట్రాక్టులు బిల్లులు ఇవ్వకుండా మళ్ళీ అటువంటి పనిని కొనసాగించకుండా కాలువల్ని, చెరువుల్ని, డ్రైనేజీలని అన్నింటినీ గాలికి వదిలేసి పూడికి తీతలు తీయకుండా నిర్లక్ష్యం చేసి మీరిప్పుడు పేపర్ ఉంది కదా అని ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అంటే ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వమే చెప్పాలి. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయి ఆడ అంతమంది ప్రాణాలు వదిలేస్తుంటే తీరిగ్గా ఎప్పుడో 1-2 నెలల తర్వాత పోయి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇప్పటికి వాళ్ళకి అక్కడ అతి గతి లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు యొక్క గేట్లు మొత్తం పోతే ఇప్పటికి గతిలో 3 ఏళ్ళు అయింది. అక్కడ వాళ్ళకి పంటలే లేవు, గేట్లు పెట్టడమే చేతకాలం. అదే మన తుంగభద్ర డ్యాంకు గేటు దిగిపోతే ఖచ్చితంగా వరద నీటి వస్తున్నప్పుడే వారం 10 రోజులు అక్కడ గేట్లు బిగించడం జరిగింది. ఇది కమిట్మెంట్ అంటే. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది. ప్రకృతి విపత్తుగా వచ్చినటువంటి వరదకి కారణం ఎవరు? అదేవిధంగా మరణాలు దాచిపెట్టారు. అసలు మరణాలు ఇంతవరకు లెక్క తేలలేదు. పూర్తి వరద పోయి పూర్తిగా ప్రజాజీవనం అస్తవ్యస్త ఎవరికో ప్రజాజీవనం మళ్ళీ సవ్యంగా ఏర్పడినప్పుడు ఎంతమంది మరణాలు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? ఈ సందుల్లో గొంతుల్లో అన్నీ నీళ్లు పోయి ఉంటాయి. మరణాలు అనేది ఊరు పూర్తిగా లెక్క కట్టలేరు కదా. అమరావతి నిజంగా మునిగిందంట. అమరావతి మునిగింది. వరద నీరు అంటే పొలాల్లో ఉన్నప్పుడు, ఖాళీ ప్లేసులు ఉన్నప్పుడు, ఇంతలా వర్షం పడినప్పుడు నీళ్లు కొంచెం నిలబడతాయి. దాదాపు అడుగు. ఇప్పుడు మన పల్లెల్లో, మన పొలాల్లో కూడా వర్షం పడినప్పుడు నీళ్ళు నిలబడుతూనే ఉంటాయి. అవును, అమరావతి నిజంగా వరదే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చింది అనుకోండి, ఏం చేయాలి చెప్పండి మీరే. మీరున్న తాడేపల్లి కొంపకి ఇంతవరకు నీళ్ళే రాలేదు కదా. అమరావతికి నీళ్ళు వచ్చినాయి, వర్షం పడింది, నీళ్ళు వచ్చినాయి, వరద వచ్చింది, దానికి ఏంది లేదు, ఏం చేయాలి? అది ఒక పెద్ద తప్ప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడ్డప్పుడు నీరు రాని ప్రదేశం ఏది, మునగని ప్రదేశం ఏది? కర్నూలు మునిగిపోయింది, వైజాగ్ మునిగిపోయింది, ఇప్పుడు గుంటూరు మునిగిపోయింది, ఇంతకుముందు నెల్లూరు దాదాపు 2-3 సంవత్సరాలకు ఒకసారి నెల్లూరు మునిగిపోతుంది. అన్ని దక్కల వర్షాలు వస్తుండే, వరదలు వస్తుంది. మనం సముద్రానికి దగ్గరలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సముద్రానికి చాలా అతి దగ్గరలో ఉంది. తుఫానుల తాకిడి ఎక్కువగా వస్తుంది. ఈ తుఫానుల తాకిడికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ప్రదేశాలలో ఇంతలా వర్షం పడి వరద వచ్చినా కూడా తక్కువ శాతంలో అంటే వర్షం పడ్డప్పుడు ఖచ్చితంగా అంతో కొంత నీళ్ళు నిలబడతాయి, గుంతల్లోనూ, పొలాల్లోనూ, వాటిల్లోనూ. పూర్తిగా వరద ప్రభావానికి గురి కానటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అదే అమరావతి. ఇటుపక్క గుంటూరుకి ప్రభావం తగిలింది, అటుపక్క విజయవాడకి చాలా విపత్తు వచ్చింది. ఇప్పుడు ఉండే ప్లేస్లో మనకు అత్యంత సేఫ్ అయిన ప్లేస్ కూడా అమరావతి ప్రాంతం. దాని మీద ఈ విధంగా విచ్చలవిడిగా చెడు ప్రచారం చేయటం
చెడు రాతలు రాయటం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం, ఇవన్నీ మానుకుంటే చాలా మంచిది. ఇప్పుడు అందరూ నటులు అందరూ కూడా ఎవరికి తోచిన వాళ్ళు విచ్చలవిడిగా ఎక్కువగా సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత ప్రకటిస్తారో చూడాలి. ఇప్పటికైతే ఏం లేదు. వరద ప్రాంతాలలో కూడా పర్యటించి వచ్చాడు, కానీ కనీసం వాళ్ళకు ఒక భోజన ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. ఆయన స్థాయికి కనీసం ఇప్పుడు 100 కోట్లైనా ఇవ్వాలి. మరి ఇస్తాడో లేదో చూడాలి. 100 కోట్లు ఎందుకు, కనీసం 1 కోటి 2 కోట్లైనా విరాళం ప్రకటిస్తున్నామో చూడాలి. ప్రజలందరూ ఆతృతగా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. నమస్కారం.